అమ్మా శ్వేత, వజ్రముని వాడి కొడుకు కూతురు మీ కుటుంబాన్ని ఊచకొత్తు కొయ్యాలని ప్లాన్ చేశారమ్మా. నిహారిక, అల్టిమేట్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నాను. నీకు నీ మాజీకి చుక్కలు కనిపిస్తాయి. అందుకే అంటారు పోయినోళ్ళు పుణ్యాత్ములు అని. ఈ రోజు నా చేతిలో అయిపోయావు గాయత్రి. ఇంట్లోకి ఎవరైనా మెరుపుతేగలా వెళ్ళారా, లేకుంటే వెళ్ళినట్టు భ్రమపడ్డానా? ఉన్నట్టుండి ఫోటో ఎందుకు ఊగుతుందబ్బా? నీ అంతటా నువ్వే ఫోన్ చేసి పిలవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది గాయత్రి. అప్పుడప్పుడు శత్రువులతో కూడా అవసరం వస్తుందని ఊహించలేకపోయాను. ఇంతకీ ఏంటి మ్యాటర్? బలమైన కారణమే ఉంది, అదేంటో విను. నువ్వు చెప్పింది నిజమేనా? నిజమే. అబద్ధం కాదు కదా? కాదు. నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఇది కల కాదు కదా? కాదు. ఒట్టు? ఒట్టు. కిరణ్ మీద ఒట్టు? కోరి పిలిచానని ఓవర్ చేయొద్దు. మాట తప్పు కదా? గాయత్రి ప్రాణం పోయినా మాట తప్పదు. నువ్వు ఈ మాట మీద ఉండు, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసేస్తా. సరే, ఇంక నువ్వు బయలుదేరు. ఎప్పుడు ఫోన్ చేస్తావు? చేస్తాను, నువ్వెళ్ళు. థ్యాంక్ యూ గాయత్రి, థ్యాంక్ యూ సో మచ్.
ఎవరది? వంశీగర్ ఆత్మే కదూ? అవును. బాగున్నావా పద్మ? బాగున్నావా అని అడిగితే భయపడతావేంటి పద్మ? మీ పెదాలు కదలట్లేదు, మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. నేను వంశీని కాదు, వాడి ఆత్మని. బాగున్నావా? బాగున్నాను ఆత్మగారు. మీరొచ్చినందుకేనా గాలొచ్చి ఫోటో కింద పడింది? కొంచెం కాఫీ ఇస్తావా పద్మ? కాఫీనా? అవును. ఆత్మలు కాఫీలు కూడా తాగుతాయా? కాఫీలు తాగుతాం, మందు తాగుతాం, బిర్యానీలు తింటాం, అన్నీ చేస్తాం. వేడి వేడి స్ట్రాంగ్ కాఫీ చేసి తీసుకొస్తావా? తెస్తానండి. కాఫీలో ఏమేస్తావు? ఇంకేమేస్తానండి? కాఫీ పౌడర్ వేస్తానండి. కాఫీ పౌడర్ కాదు, ఎముకల పౌడర్ వేయాలి. ఏది ఆత్మ? ఆత్మలు కూడా బండి మీద వెళ్తాయా? అమ్మాయి గారు, గాయత్రమ్మ, గాయత్రమ్మ గారు, అమ్మాయి గారు, అమ్మగారు. ఏమైంది పద్మ? ఎందుకలా అరుస్తున్నావు? దెయ్యమండి, ఆత్మండి. ఏం మాట్లాడుతున్నావు? అవునండి, మన ఇంట్లో వంశీబాబు గారి ఆత్మ తిరుగుతుందండి. పిచ్చి పట్టిందా నీకు? నిజమండి, నా మాట నమ్మండి. అదిగోండి, ఫోటో కూడా కింద పడి పగిలిపోయింది. ఆత్మ పలకరించి కాఫీ కావాలని అడిగింది. ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకుని బండి మీద వెళ్ళిపోయింది. వంశీకి నాకు మధ్య ఉన్న డీల్ గురించి కొన్ని రోజులు పద్మకు కూడా తెలియకుండా ఉండటం మంచిదే. కిరణ్ బాబు గారికి నిహారికకి మధ్య ఉన్న విషయం తెలిసి కనిపెట్టడానికి వచ్చుంటుందండి. పద్మ, అలాంటివేం ఉండవు. ఇంతకుముందు నేను కూడా నీలాగే అనుకునేదాన్ని. అలాంటివేం ఉండవని తర్వాత తెలుసుకున్నాను. వెళ్ళి పని చూసుకో. అంటే నేను తిట్టానని నాకు మాత్రమే కనిపిస్తుందా? ఇంకెప్పుడు తిట్టకూడదు. పిచ్చి నిహారిక, నువ్వు నీ మాజీ ఊహించని ఆయుధాన్ని వాడుతున్నానే, కాసుకోండి. ఎదుటి వాళ్ళ ఆనందాన్ని లాక్కుని క్యాష్ చేసుకోవడమే నా టాలెంట్. ప్లీజ్. బెంగళూరు టైగర్, లేరా? ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉంది కదా అని సినిమా హీరోలా రెచ్చిపోకూడదమ్మా. వింటున్నావా?
నీ చెల్లెలు శ్వేతను కాపాడుతున్నావు కదా. కాపాడు. నన్ను, నా తండ్రి వజ్రముని, నా అక్క శశిముఖిని దాటుకొని వెళ్ళి కాపాడరా. కాపాడు. ఈ పాటికి వేట అయిపోయి ఉంటుంది. రెచ్చిపోయిన ఆ నంజుండగాడు చచ్చుంటాడు. అదిగో ఫోన్ వచ్చింది. చెప్పప్పా. నందుండగాడిని ఒక ఆట ఆడుకున్నానప్పా. చచ్చాడా? మన ఊపిరితో ఉన్నాడు. అది మాత్రం ఎందుకప్పా? చివరి చావుకి అక్క నీకు వినిపించాలని ఫోన్ చేశానప్పా. వినిపించప్పా. రే నందుండా, నీ చివరి కోరిక ఏదన్నా ఉంటే కోరుకోరా, తీరుస్తా. పోనీ నీకు ఇష్టమైన దేవుడు ఎవరన్నా ఉంటే నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలని ప్రార్థించు. నిన్ను కాపాడుకోలేకపోయానమ్మా, నన్ను క్షమించు. ఇక నిన్ను దేవుడే కాపాడాలి. ఓకే నందుండా, నువ్వు మళ్ళీ పుడితే అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బై, హ్యాపీ జర్నీ. విన్నావప్పా? విన్నానప్పా. గంజాయి పీల్చినంత హాయిగా ఉంది. ఊచకోత నందున్నగడు శవంతో ఆరంభమైంది. ఆ రఘురామయ్య కుటుంబంతో అంతమవుతుంది. వచ్చేయండి. అలాగే. రెస్ట్ ఇన్ పీస్ నంజుండా. అంతా సిద్ధమేగా సిద్ధప్ప? అంతా సిద్ధమే అప్ప. నాగుపాముల విషయం కంటే ప్రమాదకరమైన విషయాన్ని కత్తులకు పూస్తున్నాం. అన్నీ వచ్చేసినట్టే కదా? కొనాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? సారు సామానంతా సిద్ధం. అరటి చెట్లు, పెళ్లి దండలు అన్నీ అక్కడే పురమాయించొచ్చు. తెల్లారితే పెళ్లి. అందరం తొందరగా బయలుదేరితే బాగుంటుంది. తెల్లవారితే వాళ్ళ చావు. పెళ్లికి వెళుతున్నామన్న సందడిలో ఉంటారు. బయలుదేరిన అరగంటకి వాళ్ళ సంతోషం విషాదం అవుతుంది.
ముసలైన నమ్మకమే మన బలం. వజ్రముని గారు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుని మన మీద పెద్ద బాధ్యత పెట్టారు. మన ఆచారాలు మన పద్ధతులు మెచ్చుకుని శుభకార్యం జరిపించే పెద్ద పని మనకప్పగించారు. అందుకే ఆ ద్వారకా తిరుమల వెంకటేశ్వరుడి సాక్షిగా ఆయన చల్లని దీవెనలతో పెళ్లి చక్కగా జరిపించేయాలి. 10 నిమిషాలలో అందరి తలలో నేలరాలాలి. ఊచకోత కార్యక్రమం జరిగిపోవాలి. నరమేధం శుభప్రదం కావాలి. పెళ్లిలో ఏ చిన్న పొరపాటు జరగకుండా, మన వైపు ఏ చిన్న తప్పు లేకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మన గౌరవం మనం కాపాడుకోవాలి. అప్పా, ఏంటప్పా? ఇన్ని రోజులు ఎదురు చూశావు. ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టు. రేపీ పాటికి కోడలు మనింట్లో ఉంటుంది. అలాగే అప్పా. ఎన్నో నెలలు ఎదురు చూశాను. ఈ ఒక్క రాత్రి ఆనందంగా ఎదురు చూస్తాను. నీ కల నెరవేరబోతుంది తమ్మా. సిద్ధప్ప, అప్పా పొద్దున్నే పెందలాడే లేవాలి. పోయి పడుకోండి. అట్నే అప్పా, పదండ్రా. ఉదయం ఎవరూ ఆలస్యం చేయకండి. వెళ్ళి నిద్రపోండి. అలాగే మావయ్య. అంటే అన్నానంటారు గాని కిరణ్ బాబు గారు బయటికి కనిపించేంత మంచి. ఇంకోసారి నా భర్త గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. అది కాదు అమ్మాయి గారు, మొగుడు చచ్చిపోయిన దానికి తను పనిచేసే ఆఫీస్లోనే పనిచ్చి తన బండి మీదే రోజు తీసుకొస్తుంటే చూసే జనాలు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్కరోజే కదా, ప్రతిరోజు అలా వెళ్తారా ఏంటి? ఏమో, అది తీసుకెళ్తుంది. నిహారిక జాబ్లో జాయిన్ అయిపోయింది గాయత్రి. ఇక నుంచి నిహారిక వాళ్ళ అన్నయ్య గురించి కానీ ఎవ్వరి గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. మాట్లాడరేంటి గాయత్రి గారు? మాట్లాడతాను, సమయం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడతాను. ఏంటో మీరు ఈ మధ్య నా విషయంలో అంటున్నట్టు ఉంటున్నారు. పరాయి దాన్ని చూసినట్టు చూస్తున్నారు. మార్నింగ్ జాబ్కి వెళ్తున్నప్పుడు కిరణ్ గారు చెప్పేదాకా ఆల్ ది బెస్ట్ చెప్పలేదు. జాబ్ నుంచి వచ్చాక కంగ్రాట్స్ చెప్పలేదు. చెప్పాను కదా, సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తానని. ఏదేమైనా నాకు కిరణ్ గారి ఆఫీసులో జాబ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి రోజు కిరణ్ గారి బైక్ మీదే వెళ్ళొచ్చు, కిరణ్ గారి బైక్ మీదే రావచ్చు. పెట్టింది ఫిట్టింగు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. దట్స్ ఓకే. నా బాధ్యత నేను నెరవేరుస్తానని నీకు ముందే మాటిచ్చాను కదా. వంశీ తర్వాత నీ విషయంలో పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది నిహారిక. వాళ్ళ ఆయన గారు బతుకున్నా ఇంత బాగా చూసుకునేవారో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం బాగా చూసుకుంటున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ భార్య అనాథ అయిపోతే వదిలేలేం కదా పద్మా. అవునండి, చక్కగా సెలవిచ్చారు. సరే, మీరు ఫ్రెష్ అయ్యారండి, భోంచేద్దాం. చెప్పడం మర్చిపోయాను గాయత్రి, మేం భోంచేసి వచ్చాం. అవును గాయత్రి గారు, కిరణ్ గారికి నేనే ట్రీట్ ఇచ్చాను. మనం అందరం కలిసి ఇంకోసారి సెలబ్రేట్ చేసుకుందాంలేండి. గాయత్రి, నేను ఫ్రెష్ అవుతాను, నువ్వు తొందరగా డిన్నర్ చేసి వచ్చి.
గుడ్ నైట్ నిహారిక. గుడ్ నైట్. అమ్మగారు భోజనం పెడతాను రండి. మా మార్చి స్కెచ్ ఎలా ఉంది? ఉదయం వెళ్ళాం, ఇప్పుడొచ్చా. ఈ క్యాప్ లో ఎన్ని జరగచ్చో ఊహించుకో. ప్రతి ఆడది భర్తని శ్రీరామచంద్రుడు అనుకుంటుంది. వాడికి మన్మధుడనే రెండో షేడ్ కూడా ఉంటుంది. మై డియర్ గాయత్రి, కిరణ్ నీ మొగుడే అయినా మగాడే కదా. ఏమండి ఏమండి మ్మ్. ఒకసారి లేవండి. ఏమైంది గాయత్రి? నిహారిక రూమ్ లోంచి అరుపులు వినిపిస్తున్నాయండి. అవునా? అవునండి, రండి. పద. కిరణ్ గారు, కిరణ్ గారు, కిరణ్ గారు, కిరణ్ గారు, ఏమైంది నిహారిక?